డాడీ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కదా ఆలుబొండ చేయాలి. సరేలే చేస్తా. మరి పోయి ఆలుగడ్డలు ఉన్నాయా ఇంట్లో? ఉన్నాయి డాడీ. సరే ఓకే చేస్తా. ఫ్రెండ్స్ చూడండి, మా పాప అయితే ఆలుగడ్డ బోండా చేయమన్నది. ఈ ఆలుగడ్డలు అయితే ఉడకబెడుతున్నా ఫస్ట్. ఈ ఆలుగడ్డలు ఉడికినాక చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇవి కట్ చేసుకోవాలి మంచిగా చిన్నగా. ఓకే ఫ్రెండ్స్, ఆలుగడ్డ అయితే ఉడికినాయి చూద్దాం. ఉడికినాయి మంచిగా అయితే మెత్తగా ఉడికినాయి ఫ్రెండ్స్. పొట్టు తీసుకొని రెడీ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ ఆలుగడ్డలు ఇట్లా పొట్టు మంచిగా ఉడకబెట్టి సాఫ్ చేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. మొత్తం మెత్తగా ఉడకబెట్టుకొని దగ్గరికి పిసుకోవాలి. మొత్తం పిసికేయాలి. ఇట్లా ఏం ఉంచకుండా మొత్తం చిన్నగా చిన్నగా అయిపోవాలి. తుక్కు ఒక మిరపకాయ డాడీ ఇవంతా పిసి పిసి చేస్తాను. మరి ఉపకారం ఎప్పుడు కలుగుతావు? ఏంది, ఒక మిరపకాయ కోసుకున్నా. ఇది ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అయితే మంచి టేస్ట్ వస్తుంది. ధనియాలు తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఒక చెంచా కారం. మిరపకాయలు వేసినాక మళ్ళీ కారం కొంచెం మిరపకాయ ఒకటి వేసిన తర్వాత కొంచెం గరం మసాలా ధనియాల పొడి మిక్సింగు. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా మనం తురిమినాయి, ఆ ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఉంటే వేసుకోండి. వేసుకోవాలి. వేసేసి మొత్తం ఏం చేయాలంటే మిక్స్ చేయాలి. ఇక కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ధనియాలు, కొత్తిమీర. మనం ఎంత కావాలంటే మన క్వాంటిటీ బట్టి ఇట్లా ముద్దలు చేసి పక్కకు పెట్టుకోవాలి. ముద్దలు నేనైతే మా డాడీని బోండా చేయని చెప్పిన కదా, మా డాడీని చేస్తాందో చూద్దాం. బోండాలు అయినాయా? కాలే ఇప్పుడే మొత్తం కలిపి బోండా ముద్దలు చేస్తున్నా. ముద్దలు చేసినాక శనగపిండి కలుపుకోవాలి. ఒక 5 minutes అయినాక చెప్తా. సరే డాడీ, ఆకలి అవుతుంటున్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక ముద్దలు అయితే చేసిన మిశ్రమం అంతా పక్క పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని శనగపిండికి సరిపడా తీసుకోవాలి. చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి. ఇవి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అట్లనే సోడా ఉంటే మీ దగ్గర సోడా కూడా వేసుకోండి. కొంచెం లైట్గా, బాగా వేయకండి, నూనె ఎక్కువ వేస్తుంది. లైట్గా వేసుకోండి. ఓకే, ఇలా అంతా వేసాం కదా, ఉప్పు, కారం, ధనియాలు, గరం మసాలా వేసుకున్నాం కదా, సోడా కూడా వేసాను. వేసినాక కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి ఉండలు రాకుండా మంచిగా. ఫ్రెండ్స్, బోండాల కోసం అయితే వెయిటింగ్. మీరైతే ఎప్పుడన్నా తిన్నారా ఆలుగడ్డ బోండా? నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. తిన్న తర్వాత చూద్దాం. నూనె కాలినాక చూసుకొని ముద్దలు రెడీ చేసుకున్నాం కదా, ఈ ముద్దల్ని ఒక్కొక్కటి పిండిలో ముంచుకుంటూ మెల్లగా వేసేయాలి.
మీడియం సైజులో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే లోపల మసాలా కాలేదు. ఫ్రెండ్స్ ఇలా కాలినాక మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక తీసేసుకోవాలి. ఇగో ఆలు బజ్జీ ఉల్లి పకోడి తిని చూసి చెప్తుంది ఎప్పుడు టేస్ట్. సరే మరి తిని ఇక